మిగతా అప్డేట్స్ చూద్దాం. పత్తి కొనుగోళ్లలో దళారుల ఆట కట్టించేందుకు గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టిన అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రైతు గుర్తింపు కార్డులతోనే సీసీఐకి పత్తిని అమ్ముతున్నారు వ్యాపారులు. మార్కెట్ అధికారులు కూడా వ్యాపారులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ రైతన్నలు చెబుతున్నారు. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చింది మార్కెటింగ్ శాఖ. వీటితో సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవచ్చు. అయితే రైతుల కార్డుల్ని అడ్డం పెట్టుకుని అక్రమ దందాకు తెరలేపారు ఖమ్మం జిల్లాలోని దళారులు. రైతులతో ముందే మాట్లాడుకుని వారి గుర్తింపు కార్డులతో సీసీఐకి పత్తిని అమ్ముతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, నేలకొండపల్లి, ఏన్కూరు, బూర్గంపాడు సీసీఐ కేంద్రాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా సీసీఐ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,21,000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా ప్రైవేటు వ్యాపారులు కూడా దాదాపు 1,94,000 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. సీసీఐతో పోటీపడి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోళ్లు జరుపుతున్నారు. మండలాలు, గ్రామాల్లో రైతుల దగ్గర క్వింటాలు పత్తి 3,500 లోపే కొంటున్నారు. తమ దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి సీసీఐకి క్వింటాలకు 4,000 వరకు అమ్ముకుంటున్నారని రైతులు చెబుతున్నారు. పత్తి మార్కెట్ అధికారులు కూడా కొనుగోళ్లలో వ్యాపారులకే ప్రాధాన్యతనిస్తున్నారంటున్నారు. రైతుకి న్యాయం జరిగేటట్టు ఏం లేదు. మధ్య దళారీలు బాగా పడుతున్నారు. రైతుల బండ్లు 3 రోజుల మంచిగా తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నాం. సరుకు దళారీకి అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్న సరుకుని వాళ్ళు 3600 కొని నిమ్మటే 4,000కి గిట్టుబాటు ధర వాళ్ళే పాసింగ్ చేస్తున్నారు. తొందరగా రైతులే పాసింగ్ చేయట్లేదు. సీరియల్ మీద నడిపించి కరెక్ట్గా నడిపిస్తే బాగానే ఉంటుంది. రైతు న్యాయం చేసినట్టు మొత్తం దళారీ వ్యవస్థ నడుతుంది. నేను తెచ్చింది 22 గంటలు. ఆడిపోయి గేటు పాసులు రామంటే లాన్ నుంచి కిరీటీలు తలుపు తీసుకొని పోతున్నారు. వాళ్ళు రాసుకుంటున్నారు దళారులు. మేము సీరియల్లో 2 గంటలు నిలబడ్డా 2 మనుషుల్లోది మాది రాయలేదు. మార్కెట్కు పత్తి తీసుకొస్తే అన్లోడ్ అయ్యేందుకు చాలా టైం పడుతోంది. ఒకే వే బ్రిడ్జి ఉండటంతో రోజుల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. 2-3 రోజులకు కూడా గోడౌన్లో దిగుమతి కావటం లేదని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో బాధలు పడలేకే ఊళ్లల్లోనే పత్తిని అమ్ముకోవాల్సి వస్తోందంటున్నారు. దళారులు దగ్గర కొన్నంత విధిగా రైతు దగ్గర కొనడం లేదు. తర్వాత సీసీఐ మార్కెట్ కాడ సీసీఐ జెన్నింగ్ మిల్ దగ్గర ఎంటీఏ బ్రిడ్జి కూడా పెట్టి అక్కడి నుంచి అక్కడే బండ్లు ఎటు పంపిస్తే ఈ ఇబ్బంది ఉండదని. ఇంకో రకంగా ఏంటంటే ఈ సీసీఐ ఇన్ని సెలవులు ఎక్కువ తక్కువ రావడం వల్ల వచ్చిన రోజు బండ్లు పోటెత్తా ఉన్నాయి. ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందుకు వచ్చి రైతు ఎవరు దళారీ ఎవరు అనేది ఆలోచించాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. దళారులకి ఎంతకు పడితే అంతకి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. 3,500, 3,400కే గ్రామాలలో అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అట్లని మార్కెట్కి తీసుకొస్తేనేమో ట్రాక్టర్లకి ఎక్కువగా వెయిటింగ్ ఛార్జీ కట్టించలేక రైతులు ఊళ్ళోనే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. సీసీఐతో కొందరు వ్యాపారులు ముందే మాట్లాడుకుని సంబంధిత రైతుని మార్కెట్కు రప్పించి రైతు గుర్తింపు కార్డులతోనే పత్తి అమ్మకాలు చేపడుతున్నారు. వ్యాపారుల దగ్గర పెట్టుబడులకు అప్పు తీసుకోవటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందంటున్నారు రైతులు.